ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రానుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకోనుంది. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కి చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించి పలు కంపెనీలను క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రియేటెడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.